దావీదు నాట్యం చేశాడు అని చెప్పి ఓకే కాదు, ఇక్కడికే ఇదే మెయిన్, అసలు మెయిన్ ఇదే పాయింట్. దావీదు మహారాజు నాట్యం విషయానికి వస్తే మాత్రం దావీదు నాట్యము హృదయంతో కూడా వేశాడు ఆయన, తెలుసా? మనస్ఫూర్తిగా అతని హృదయంతో పాటు వేశాడు ఆయన. నాట్యం చేసేటప్పుడు అసలు దావీదు అసలు ఆయనలో ఆయన లేడు అసలు. దేవుని యొక్క నిబంధన మందసం వస్తుంది తిరిగి మళ్ళీ యెరూషలేం పట్టణానికి వస్తుంది. మళ్ళీ నిబంధన మందసము ఒక పక్క వెనకాల లేవీయులు మోసుకుంటూ వస్తున్నారు, ముందు ప్రధాన యాజకుడు వస్తున్నాడు, వాళ్ళందరూ తీసుకొని వస్తుంటే ముందు దావీదు నాట్యం చేస్తూ పోతా ఉంటాడు. స్ఫూర్తిగా నాట్యం చేశాడు, హృదయంతో నాట్యం చేశాడు. ఆయనలో ఆయన అసలు లేడు. ఆయన పూర్తిగా ఆయన మనస్సు కానీ అతని ఆలోచన కానీ అసలు కంప్లీట్ గా టోటల్ గా అసలు అతను దేవుడైన యెహోవా మీద మొత్తం కేంద్రీకం అయిపోయాడు. కాబట్టి అసలు దావీదు అసలు ఏ విధంగా నాట్యం చేశాడు అనేది కూడా ఆయనకి తెలియలేదు, తెలుసు. అసలు ఆ విధంగా వేశాడు అసలు నాట్యం. డిస్కో లైట్లు పెట్టుకుంటూ ఇలాగా నాట్యం చేయలేదండి ఇది దావీదు.